ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరద పరిస్థితులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు ఇన్ఛార్జి మంత్రి. ముంపు ప్రాంతాలను పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ముంపు సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టాలన్నారు. నష్టపోయిన పంటల నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలన్నారు. ఇప్పుడు వర్షాలు బాగా పడ్డట్టున్నాయి కదా, అంటే ఏమైనా పొలాలు ఏమైనా దెబ్బతిన్నాయా, కాలువలు కానీ ఎనీ డ్యామేజెస్ నష్టం ఏమైనా జరిగిందా? సార్ యాక్చువల్లీ నిన్న ఆదిలాబాద్ లో చాలా హెవీ రెయిన్స్ వల్ల కడెం నిండిపోయింది సార్. ఓకే, దాదాపు 1.5 టీఎంసీ వాటర్ 1.5 టీఎంసీ వాటర్ మన 12 అవర్స్ లో రిలీజ్ చేసాము. దీని వల్ల ఎఫెక్టెడ్ హ్యాబిటేషన్స్ 4 హ్యాబిటేషన్స్ ఉన్నాయి మనకి సార్. అది 4 హ్యాబిటేషన్స్ లో హౌసెస్ లో వాటర్ రాలేదు సార్, పొలంలో వాటర్ వచ్చింది సార్. కానీ ఇప్పుడు రెయిన్స్ తగ్గింది కాబట్టి కడెం గేట్స్ బంద్ అయింది. ఇప్పుడు వాటర్ రిసీడ్ అవుతుంది, వెనుకపోతుంది. మనకి 20 రోడ్స్ సార్ లో లైన్ ఉంది, దీంట్లో వాటర్ ఎఫెక్టెడ్ ఉంది. అండ్ మనకి 4 కట్ ఆఫ్ విలేజెస్ ఉంది సార్. 4 కట్ ఆఫ్ విలేజెస్ మనకి ఏం ఫ్యాటలిటీస్ లేదు, హౌసెస్ లో ఏం వాటర్ రాలే, పొలంలో వాటర్ ఫుల్ గా వచ్చింది. అండ్ మనం కంటిన్యూస్ గా వాటర్ రిలీజ్ చేసాము సార్. స్వర్ణ కడెం ఇది 2 నిండిపోయింది, స్వర్ణ అండ్ కడెం సార్. ఇది 2 నుంచి వాటర్ మనం రిలీజ్ చేసాము సార్. అదే ఇప్పుడు పరిస్థితి సార్. రైతుల పొలాలు పంటలు మునిగిపోయినాయో, పంటకు నష్టం జరగడం కానీ లేకపోతే పొలాలు కోతకు గురైన కానీ ఈ వ్యవసాయ అధికారులను అగ్రికల్చర్ ఎక్స్చేంజ్ ఆఫీస్ పెట్టి ఆ డ్యామేజ్ నష్టానికి సంబంధించి రికార్డ్ చేయమని చెప్పండి. అట్ సేమ్ టైము ఏదైనా కాలువలు కానీ ఇంకా రోడ్లు కానీ తెగిపోయి ఉంటే వాటికి సంబంధించి కూడా కొంత ఎస్టిమేట్ చేయించండి. సో దాన్ని ఇమీడియట్గా పునరుద్ధరించడం కోసం సంబంధిత మంత్రి గారితో సంబంధిత అధికారులతో నేను కూడా మాట్లాడతాను.